బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ లో మరోసారి వర్షం దంచుకొడుతుంది. నగరంలో పలు ప్రాంతాల్లో నిమిషాల వ్యవధిలో విరుచుకుపడ్డ వాన దాటికి నగర జీవనం కకావికలమైంది. ఇక గంటల వ్యవధిలోనే రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. అటు లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరింది. మోకాళ్ళ లోతులో నీరు నిలిచిపోయింది. పలు కాలనీల్లో మోటార్ల ద్వారా నీటిని బయటకు పంపుతున్నారు. ఇక ఇళ్లలోని వస్తువులు నిత్యావసరాలు తుడిచిపెట్టుకుపోయాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే టైం కావడంతో వాహనదారులు ఇక్కట్లు పడుతున్నారు. ఇక రానున్న 5 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని నిన్న ఐఎండీ హెచ్చరించడం కూడా మనం చూసాం. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు ఏదైతే కురుస్తున్న వర్షాలకి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సాగర్, ప్రస్తుతం మీరు ఎక్కడున్నారు? ఎంతవరకు వర్షపాతం నమోదవుతుంది? అక్కడున్న పరిస్థితి ఏంటి? హైదరాబాద్లో అరగంట కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్లోని రోడ్లన్నీ పూర్తిగా జలమయమైపోయిన పరిస్థితి. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్ నగరం పూర్తిగా అతలాకుతలం అవుతున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనం దోమలగూడలోని స్ట్రీట్ నెంబర్ 10లో ఉన్నాం. చూడొచ్చు, కేవలం అరగంట మాత్రమే ఇక్కడ వర్షం కురిసింది. సో అరగంట కురిసిన భారీ వర్షానికి పైనుంచి వస్తున్నటువంటి వరద నీరు పూర్తిగా ఈ కాలనీ రోడ్లన్నీ పూర్తిగా జలమయమైపోయిన పరిస్థితి. వాళ్ళు ఇండ్లలోకి వెళ్ళాలంటే కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనం చూడొచ్చు. మోకాళ్ళ లోతు వర్షపు నీటిలో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి దాదాపు 20-30 కుటుంబాలు, 50 కుటుంబాలు, దాదాపు మనం ఇటువైపు ఈ కాలనీలో చూసుకుంటే దాదాపు 20-30 అపార్ట్మెంట్ ఉంటాయి. ఒక్క అపార్ట్మెంట్లో దాదాపు 10-20 కుటుంబాలు ఉంటాయి. సో వాళ్ళంతా కూడా ఈ వరద నీటిలోనే వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. వర్షం పడ్డ ప్రతిసారి ఈ దోమలగూడలోని స్ట్రీట్ నెంబర్ 10లో ఇదే పరిస్థితి అంటూ కూడా ఇటు స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇగో నుంచి వచ్చినటువంటి వరద ప్రవాహం పూర్తిగా అటువైపుగా మనకు కనిపిస్తున్నటువంటి వాల్ ఉంది కదా, అక్కడ మూసీ నాలా ఉంది అటువైపు వెళ్లేందుకు కూడా ఇటు అధికారులు కొంత చర్యలు తీసుకుంటున్న పరిస్థితి. అయితే ఈ మధ్య కాలంలో నాలాలో ప్రమాదాలు జరుగుతున్నాయి, మనుషులు కొంతమంది కొట్టుకుపోతున్న పరిస్థితి కూడా ఉన్న నేపథ్యంలో హెచ్చరిక బోర్డును కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి స్థానికులు ఉన్నారు, ఒకసారి మనం మాట్లాడదాం. అన్న, ఎట్లా ఇప్పుడు వర్షం పడ్డ ప్రతిసారి ఇట్లా ఉంటుందా పరిస్థితి? ఇది ప్రతిసారి ఇట్లనే ఉంటుంది సార్. ఇది కంటిన్యూ కొన్ని ఏళ్ళ తరబడి ఇది ఉంటుంది. ఈ సొల్యూషన్ చిన్నదే కానీ పట్టించుకునేటోళ్ళు లేక ఇది ఇట్లనే ఉంది. ఇప్పటి వరకు ఎఫ్డిఆర్ వాళ్ళు, హైడ్రా వాళ్ళు వచ్చిండ్రు, వాళ్ళు ఏదో కొంచెం చేసిపోయిండ్రు. లేకపోతే ఇంకా భారీ వరద ఉండే. నిన్న రాత్రి అయితే మొత్తం అందరు ఇండ్లకి వచ్చేసినాయి వాటర్ మొత్తం. ఇక్కడ కారుకు సగం వచ్చింది, మోటార్లు గీటర్లు అన్నీ మునిగిపోయినాయి సార్. అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ, కార్పొరేటర్ కానీ వాళ్ళు వస్తున్నారు, చూస్తున్నారు, పోతున్నారు ఏండ్ల తరబడి. ఈ చిన్న సమస్యను సాల్వ్ చేస్తే ఇంతమంది 1000 మంది ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి అధికారులు దయచేసి పట్టించుకొని ఈ సమస్యను ఎట్లా సాల్వ్ చేయాలనో చేస్తే బాగుంటుందని మీడియా ద్వారా మీకు చూసి అక్కడ మూసి నాలా కనిపిస్తుంది. ఈ వాటర్ అంతా అటువైపు వెళ్ళిపోదా? నాలాలోకి వెళ్ళిపోతుంది. కాకపోతే ఈ చెత్త ఇట్లా వేయటం వల్ల అక్కడ జామ్ అయ్యి బయటికి వెళ్ళట్లేదు. కొంచెం అది వేయకుండా చూసి అక్కడ కంటిన్యూగా ఈ వర్షం పడ్డప్పుడు వెళ్ళిపోయేటట్టు వర్ధన చేయాలి. అధికారులు చేస్తే. అధికారులు ఎప్పుడైనా వచ్చారా? మరి దీని ప్రాబ్లం సొల్యూషన్ ఏందనేది ఎప్పుడైనా చూసారా, పరిశీలించారా? ఈ రోజు పొద్దున వచ్చి చేసిపోయినా కూడా మళ్ళీ వేదా పరిస్థితికి వచ్చింది సార్. అట్లా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు దీనివల్ల. మీడియా వాళ్ళు రాత్రి ఎట్లా ఉండే పరిస్థితి? ఎందుకంటే రాత్రి భారీ వర్షపాతం నమోదైంది. 10-12 సెంటీమీటర్ల వర్షపాతం ఉండే రాత్రి. మాకు ఈ వేళ పోవటానికి కూడా వీలు పడలేదు మనుషులు. రాత్రి 2 o'clock వరకు కూడా ఫుల్ భారీ ఇక్కడ వరకు వరద వచ్చేసింది. మనుషులు నడవటానికి కూడా వీలు లేకుంటున్నది, మనుషులు కానీ బండ్లు కానీ. పొద్దున భయాందోళనంగా ఉండే. పొద్దున కూడా ఇక్కడ వరకు ఉన్నది సార్. పొద్దున కూడా హైదరాబాద్ వాళ్ళు వచ్చి కొంచెం క్లీన్ చేస్తే వెళ్ళిపోయింది. ఉదయం 10 o'clock వరకు ఉన్నది. అధికారులు దయచేసి వాళ్ళకు రిక్వెస్ట్ చేసి చెప్తున్నాం, ఖాళీ ప్రజలు అందరం కూడా. ఈ మీడియా వాళ్ళు కూడా పాపం ఎంతకని చేస్తారు. మీడియా వాళ్ళు అందరి దుక్కులు తిరిగి చూపెడుతున్నారు కానీ అధికారులు పట్టించుకోవాలి సార్. అధికారులు మీరు చెప్పండి, మీరు ఇక్కడేనా ఉండేది? మేము ఇక్కడే ఉంటున్నాం సార్. పరిస్థితి నిన్న రాత్రి నిన్న రాత్రి 3 గంటల వర్షపాతం కొట్టిన తర్వాత ఇట్లా నడవడానికి కూడా వీలు లేకుండా పోతుంది. ఈవెన్ మేము ఆఫీస్లోకి వెళ్ళాలంటే కూడా చూడండి మా పరిస్థితి ఏందో, మొత్తం తడుచుకుంటూ వెళ్ళాల్సిన. మా పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళాలన్నా కూడా వెళ్ళలేని పరిస్థితి ఎదురవుతుంది.
ఇక్కడ ఎంత చేసినా కూడా అక్కడ మీకు కనబడుతుంది చూడండి, అక్కడ అది ఒక్కటి మీరు అక్కడ క్లియర్ చేసేస్తే అక్కడ 15 ఫీట్స్ లోపల ఒకటి అంటే హోల్ ఉంది, అది అక్కడ తీసేస్తే ఇక్కడ ఉన్న పైనుంచి కూర్చిన వర్షపాతం డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇదంతా నాలలోకి వెళ్ళేటట్టు మళ్ళీ ఎట్ ది సేమ్ టైం అయితే ఎప్పటికీ అంటే ప్రతి సంవత్సరం అంటే ఎండాకాలంలో మన మూసీ నదిలో ఇది పుడికలు తీస్తారు. యాక్చువల్లీ ఈ ఇయర్ మాత్రం తీయలేదు, లాస్ట్ ఇయర్ తీయకపోవడం వల్ల అక్కడ అంతా ఫ్లోటింగ్ అయిపోయి అక్కడ అంటే పైనుంచి వచ్చిన వరద ఇక్కడ నుంచి వచ్చిన వరద అక్కడ జామ్ అయిపోయి ఇక్కడికి తన్నేస్తుంది. ఇది విషయం. సో ఇది పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు అర్ధరాత్రి నిన్న కురిసిన భారీ వర్షానికి కూడా మోకాళ్ళలోతు నడుం వరకు కూడా భారీగా వరద నీరు వచ్చింది, భయాందోళనతో ఉన్నామని చెప్తున్నారు. సో ఉదయం కొంత అధికారులు ఈ వరద నీటిని తరలించే ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఇంకా వాటర్ ఫ్లోటింగ్ అనేది పెరిగింది. అర్ధగంట కురిసిన భారీ వర్షానికి ఈ విధంగా ఉందని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు కూడా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం కావాలంటూ కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి. సార్ ఏంటి మీరు అంటే ఇది వర్షం పడ్డ ప్రతిసారి ఇట్లే ఉందని చెప్పి స్థానికులు చెప్తున్నారు. జిహెచ్ఎంసీ అధికారులు మీరు నిత్యం పర్యవేక్షిస్తుంటారు, ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? మేము హైడ్రా నుంచి అండి. అయితే ఇప్పుడు ఇక్కడ వాటర్ లాగింగ్ చూసి వెళ్తూ ఇటు వచ్చాము. అయితే ఇక్కడ ఏమవుతుందంటే మూసీలో నాలాలో ఉన్న వాటర్ లెవెల్ ఈ లెవెల్ కంటే ఎక్కువ ఉండటం వల్ల ఈ వాటర్ ఇక్కడ ఆగిపోతుంది. సో మనం దాన్ని ఇక్కడ ఆపలేము, ఇది స్లోప్ ఇటువైపు ఉంది కాబట్టి వాటర్ ఈజ్ కమింగ్ టువర్డ్స్ దిస్ డైరెక్షన్. సో గ్రాడ్యువల్గా దాన్ని ఏం చేద్దాం అనేది, ఇప్పుడు వాటర్ నాలాలో ఎక్కువ ఉన్నంతసేపు కూడా దీన్ని పంపింగ్ చేయలేము, మళ్ళీ దాన్ని వెళ్ళే మార్గం కూడా లేదు ఇక్కడ. సో పర్మనెంట్ సొల్యూషన్ ఏదైనా ఇంజనీరింగ్ ఆస్పెక్ట్లో చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ అపార్ట్మెంట్లు దాదాపు వందలాది కుటుంబాలు ఉన్నాయి. రాత్రి కురిసిన భారీ వర్షానికి పూర్తిగా ఈ రోడ్లు జలమయపడక వాళ్ళు వెళ్ళే పరిస్థితి ఇళ్లలోకి లేదంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. మరి దీనికి శాశ్వత పరిష్కారం అంటే ఎట్లాంటి చర్యలు తీసుకోబోతున్నారు? అంటే జనరల్గా ఇది ఇందాక పడిన వర్షం డౌన్ పోరు క్లౌడ్ బాస్ట్ లాగా వచ్చిందండి, దానివల్ల ఇంత ప్రవాహం వచ్చింది. జనరల్గా నార్మల్ రెయిన్ అయితే ఇంత ఉధృతంగా ఉండదు. ఒకే 1 అవర్లోనే ఇదంతా కుమ్మరించేసింది కాబట్టి అక్యుములేట్ ఎక్కువైంది. చూస్తున్నాం, వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద సొల్యూషన్ ఫర్ దిస్. స్థానికులు చెప్తున్నారు నాలాలో పుడికతీతో పూర్తి స్థాయిలో తీయకపోవడం వల్లనే మా కాలనీకి వరద నీరు ఎక్కువ వస్తుందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మరి ఇప్పటికే హైడ్రా ఇటు జిహెచ్ఎంసీ సంయుక్తంగా కూడా నాలాల పుడికతీత చేపట్టినామని చెప్తున్నారు. మరి ఇక్కడ ఏం జరిగిందండి? వీ హ్యావ్ టు వెరిఫై అండి, చూడాలండి. అది నాలాల పొడికి అనేది మనం వర్షం కొంచెం తగ్గిన తర్వాత వెరిఫై చేయాలి, అది ఇప్పుడు కనిపించదు. ఇది చూడొచ్చు మనం హైడ్రాకి సంబంధించినటువంటి బృందాలు, జిహెచ్ఎంసీ బృందాలు ఈ కాలనీలకు సంబంధించినటువంటి అంశంలో ఎలా శాశ్వత పరిష్కారం తీసుకునే విధంగా కూడా చర్యలు తీసుకోబోతున్నామని చెప్తున్నారు. నాలాల పుడికతీత పూర్తిస్థాయిలో తీయకపోవడం వల్లనే వరద ప్రవాహం ఎక్కువగా పెరిగిందని చెప్పి కూడా స్థానికులు చెప్తున్నారు. సో ఇప్పటికే ఎగువ నుంచి వచ్చే వాటర్ ఫ్లోటింగ్ అంతా కూడా ఇటు దోమలు కూడా ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వాటర్ అంతా కూడా వరద ప్రవాహం అంతా కూడా ఇటువైపుగా వెళ్ళి మనకు కనిపిస్తున్నటువంటి ఆ మూసి నాలా వైపుగా కూడా వెళ్ళి ఆ నాలాలోకి వెళ్ళాలి. కానీ అక్కడ నాలా ప్రవాహం ఎక్కువ కావడం, ఇక్కడ ఉన్నటువంటి కాలనీలో నుంచి వరద నీరు ఎక్కువగా రావడంతో రెండు కలిసి ఇంకా వరద ప్రవాహం ఎక్కువగా అవుతుందంటూ కూడా ఇటు స్థానికులు అధికారులు చెప్తున్న పరిస్థితి. శాశ్వత పరిష్కారం చూపాలి, ఎందుకంటే దాదాపు దశాబ్ద కాలాలుగా కూడా ఈ కాలనీలో ఉన్నటువంటి పరిస్థితి ఈ విధంగానే ఉంది. వర్షం వచ్చిన ప్రతిసారి కూడా మేము ఈ విధంగానే ఉంటున్నాం, వరద నీటిలోనే మేము గడపాల్సి వస్తుంది. నిన్న కురిసినటువంటి వర్షానికి కూడా పూర్తిగా ఇండ్లన్నీ కూడా జలమయం అయిపోయిన పరిస్థితి అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. అపార్ట్మెంట్లు ఉన్నప్పటికీ కూడా కింద ఉన్నటువంటి సెల్లార్లు పూర్తిగా జలమయం అయిపోతున్నాయి. భారీగా వాళ్ళు ఉదయం ఆఫీసులకు వెళ్ళాలంటే కూడా ఇబ్బందిగా మారిన పరిస్థితి ఉంటుందని కూడా స్థానికులు చెప్తున్నారు. దాదాపు వందలాది కుటుంబాలు ఇక్కడ ఉంటాయి నాలాకి, ఎందుకంటే మూసీ నాలా పక్కనే ఉండడంతో వాటర్ ఫ్లోటింగ్ అనేది కూడా ఎగువ ప్రాంతం నుంచి నాలాలోకి వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ అట్లాంటి ఇబ్బందికరమైన వాతావరణం, ఎందుకంటే ఈ వాటర్ ఫ్లోటింగ్ అనేది మూసీ నాలాలోకి వెళ్లకుండా ఉంటుంది. అవతల వైపు నుంచి మూసీ నాలాకు సంబంధించినటువంటి ప్రవాహం కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే ఈ వరద ప్రవాహం అనేది ఎక్కువ అవుతుంది. మనం చూడొచ్చు ఇక్కడ మోకాళ్ళ లోతు వరకు కూడా నీళ్లు చేరింది. కేవలం అరగంట కురిసిన భారీ వర్షానికే ఈ విధంగా ఇంతగానం భారీ వరద నీరు చేరుతుందంటే మరి ఇక నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి దాదాపు నడుముల పైకి పూర్తిగా మునిగిపోయే విధంగా కూడా ప్రమాదకర స్థాయిలో కూడా వరద నీరు చేరిందని కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి. వాళ్ళు చూడొచ్చు ఈ కాలనీలో ఉన్న వాళ్ళు ద్విచక్ర వాహనాలపై వెళ్ళాలంటే కూడా కొంత భయంతో వెళ్లాల్సిన పరిస్థితి, ఒక సాహసం చేస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ దాదాపు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక దాదాపు 10-15 అపార్ట్మెంట్లు ఇదే కాలనీలో ఉన్నాయి. ఈ కాలనీలో ఉన్నటువంటి వాళ్ళు
వందలాది కుటుంబాలు కూడా నివాసం ఉంటున్నారు. వాళ్ళ బైక్లపైనగానే ఉదయం స్కూల్కి పిల్లల్ని తీసుకెళ్లాలన్నా లేదంటే ఆఫీసులకు వెళ్ళాలన్నా కూడా తీవ్ర ఇబ్బందికరంగా మారిన పరిస్థితి అని కూడా తెలుస్తుంది. మనం అక్కడ విజువల్స్లో చూడొచ్చు. వాళ్ళు అక్కడి నుంచి ఇండ్లకు వెళ్ళాలంటే కూడా కర్రల సహాయంతో వెళ్ళాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో జిహెచ్ఎంసీ అధికారులు ఇక్కడికి వచ్చారు. దానికి సంబంధించినటువంటి హెచ్చరిక బోర్డుని పెట్టారు నాలాకు సంబంధించి. ఎందుకంటే అక్కడ భారీ నాలా ఉంది, మ్యాన్హోల్ ఉంది. ఎవరు ప్రమాదకరంగా ఉన్న నేపథ్యం ఎలాంటి ప్రమాదాలు జరగకుండా కొంత ముందు జాగ్రత్త చర్యలు అయితే చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా హెచ్చరిక బోర్డుని ఏర్పాటు చేశారు. జిహెచ్ఎంసీ హైడ్రా బృందాలు అప్రమత్తమయ్యాయి. కానీ స్థానికులు దీనికి శాశ్వత పరిష్కారం ఉండాలి. ఎందుకంటే వర్షం పడ్డ ప్రతిసారి మేము వరద నీటిలోనే ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. మా కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. పిల్లలు మేమంతా కూడా ఈ వరద నీటిలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటామని కూడా ఇటు స్థానికులు చెప్తున్న పరిస్థితి. ఇటు హైడ్రా జిహెచ్ఎంసీ సంయుక్తంగా ఈ నాలాకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, ఈ వరద నీరు అటు నాలాలోకి వెళ్లే విధంగా కూడా శాశ్వత పరిష్కారం చూపాలంటూ కూడా స్థానికులు కోరుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. రత్న. రైట్, థ్యాంక్ యూ సాగర్. రైట్, ఇక కురుస్తున్న భారీ వర్షానికి అంటే అరగంట కురిసిన వర్షానికే ఏ విధంగా రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయో, రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయో కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. దోమలగూడలో ఇప్పటికే రోడ్లన్నీ కూడా జలమయమైపోయాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లలో కూడా ఆ నీళ్లు వచ్చేస్తున్నాయి, వర్షపు నీళ్లు, వరద నీరు వచ్చేస్తుందని చెప్పి కూడా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి జిహెచ్ఎంసీ అధికారులు, హైడ్రా అధికారులు చర్యలు చేపట్టారు. ఇటువంటి వాటర్ ఎక్కడైతే నిలువ ఉండిపోతుందో దానికి సంబంధించి పూడికతీత పనులు కానీ లేదంటే డ్రైనేజ్ వ్యవస్థ ఎక్కడైతే సరిగా లేదో దానికి సంబంధించిన పనులను కానీ హైడ్రా అధికారులు ఇప్పటికే ముమ్మరంగా చేపట్టడం కూడా మనం చూస్తున్నాం. ఇక వాహనాలన్నీ కూడా నీటిలో మునిగిపోతున్న ఆ దృశ్యాలను కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.